అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవిత కథలు అఫీషియల్. డబ్బున్న స్నేహం సిరీస్ పార్ట్ 4 అన్నమాట. ఈ సిరీస్ లో ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ బేగా. హాయ్ రియా. అసైన్మెంట్ రాసావా బేగా? రాశాను రియా, నువ్వు రాసావా? లేదు, రాయలేదు. అయ్యో, ఎలా మరి? సార్ అడుగుతారు కదా, ఎట్లా? ఇదిగో చూడు, అసైన్మెంట్ రాశాను నేను నిన్న నైట్. అవునా, నేను ఇంకా రాయలేదు. నాకు ఇస్తావా? నేను రాసుకుంటాను. ఇస్తా రియా, తీసుకో. హాయ్ రియా, అసైన్మెంట్ రాసావా? రాస్తే నాకు ఇవ్వవా? నేను రాసుకుంటా, నేను రాయలేదు. హాయ్, నేను రాయలేదు. మేఘా రాసింది. మేఘాని తీసుకో బుక్, ఇక పట్టు. రియా, పూర్ పీపుల్తో ఫ్రెండ్షిప్ ఏంటి? నువ్వు భలే చేస్తున్నావు ఫ్రెండ్షిప్. అయినా నేను ఆమె ఎందుకు తీసుకుంటా? ఆమె పూర్ కదా, నేను తీసుకోను. రియా చూడే, అసైన్మెంట్ అడిగితే ఆమె బుక్ ఇస్తుంది, నేనెందుకు తీసుకుంటా చెప్పు? ఆమె పూర్ కదా, మనం తీసుకోవద్దు ఆమె బుక్స్. అలా అనకండి, ఎందుకు అలా అంటున్నారు? స్టడీ దగ్గర అందరు ఒకటే. ఏంటి మేఘా, నాకేం సపోర్ట్ చేయకుండా మాట్లాడింది? ఆమె అట్లా అన్నా కూడా నువ్వేం ఫీల్ అవ్వకు మేఘా. సరేలే రియా. ఏంటి రియా, అసలు నన్ను కార్లో డ్రాప్ చేస్తా అని కూడా అనలేదు. నిన్ననేమో డైలీ డ్రాప్ చేస్తా అనింది. నాకు ఎందుకో ఫుల్ బాధగా అనిపిస్తుంది. కనీసం వాళ్ళు అలా అన్నప్పుడు కూడా రియా ఏం మాట్లాడలేదు, ఏం సపోర్ట్ చేయలేదు నన్ను. అసలు రియా ఏమనుకుంటుంది? అసలు ఆమె నాతో ఎందుకు మాట్లాడుతుంది? ఆల్రెడీ నిన్ననే మమ్మీ చెప్పింది వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని. అన్నట్టే రియా కూడా అలానే చేస్తుంది వాళ్ళ బిహేవియర్. ఇంటికైతే ఊతా, మళ్ళీ ఏడిస్తే మమ్మీ తిడుతుంది. ఏమైంది బిడ్డ, డల్లు ఉన్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నిన్న కార్లో వచ్చినావు కదా, మీ ఫ్రెండ్ ఎవరో నేను రోజు దింపుతా అన్నదేమో, ఇవాళ దింపలేదా? నాని నడుచుకుంటూ వచ్చావా? లేదమ్మా, తనకేదో వర్క్ ఉందంట, తను వెళ్ళింది. అవునా? నువ్వెందుకు డల్లుగా ఉన్నావు చెప్పు? నేనేం డల్లుగా లేదమ్మా. అమ్మో, నేను ఇప్పుడు డల్గా ఉండి రియా ఇట్లా సైలెంట్గా ఉంది, నాకు సపోర్ట్ చేయలేదని తెలిస్తే అమ్మ నన్ను తిడుతుంది. నార్మల్గానే ఉందాం. అసలు రియాకి ఏమైంది? ఆమె నాకు బాగానే ఉండేది కదా. ఆమె అలా అన్నప్పుడు రియా ఎందుకు ఏం సపోర్ట్ చేయలేదు? నాకు చాలా బాధేస్తుంది నిజంగా. మమ్మీ చెప్పినట్టు ఆమె నన్ను ఏమైనా అవసరానికి వాడుకుంటుందా? అసలు ఆమె సైలెన్స్కి అర్థం ఏంటి? నాకేం అర్థం అవ్వట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే డబ్బున్న స్నేహం పార్ట్ 4 అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రియా నిజంగానే ఆమెని యూజ్ చేసుకుంటుందా మేఘాని ఆమె అవసరాలకి, లేదు అంటే ఆమె నిజంగానే ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు మన సిరీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్.